హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి జిల్లాలో మనకు స్టాఫ్ నర్సు మరియు వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఎన్హెచ్ఎం కింద అయితే వాళ్ళు ఫిలప్ చేయబోతున్నారు. కాబట్టి ప్రతి జిల్లా వాళ్ళు కూడా చూడండి, మీ జిల్లాలకు సంబంధించినటువంటి ఏ ఉద్యోగాలు వచ్చినా కూడా మీకు మేము తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ జిల్లాలో మనకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు మనకు 14 ఉన్నాయి. అలాగే సైకియాట్రిస్ట్ 1, అనస్థెటిస్ట్ 1, అలాగే గైనకాలజిస్ట్ 1 అని చెప్పేసి ఈ పద్ధతిని మొత్తం కూడా మనకు వాళ్ళు ఫిలప్ అయితే చేయబోతున్నారు. అయితే ఇక్కడ మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉంటే చాలు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. విత్ రిజిస్టర్డ్ సర్టిఫికేట్ అనమాట. నర్సింగ్ కౌన్సిల్ నుంచి మనకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో మీరందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇదేంటి అంటే ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వాళ్ళకి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు ఏజ్ విషయానికి వచ్చినట్టయితే చూడండి, ప్రతి జిల్లాకు ఇదే విధంగా ఉంటుంది. ఏజ్ కానీ అలాగే శాలరీస్ కానీ, కాకపోతే ఉద్యోగాల సంఖ్య ఒకటి చేంజ్ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఇక్కడ మనకు 18 నుంచి 46 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 సంవత్సరాల సడలింపు, అంటే 46 + 5 మొత్తం కలిపి 49 సంవత్సరాలను కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 సంవత్సరాలు కలిపారు, అంటే 46 + 1 3 మనకు 49. సారీ, ఇది 46 + 5 మనకి 51 అవుతుంది. ఇదేమో 49, ఇదేమో 51 అనమాట. ఓకే, ఇంకా అంగవైకల్యం అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఒక 10 సంవత్సరాలు, అంటే మొత్తం 56 సంవత్సరాలను కూడా మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే మనకు లోకల్ స్టడీ సర్టిఫికేట్స్ 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు మీ యొక్క బోనఫైడ్స్ స్టడీ సర్టిఫికేట్స్ అంటాం కదా, అది అయితే పెట్టాలి. అలాగే ఒక పాస్పోర్ట్ ఫోటో దరఖాస్తు ఫారానికి పెట్టాలన్నమాట. అంటే అప్లికేషన్ ఫారము మన యొక్క టెలిగ్రామ్ గ్రూపులు అయితే పెట్టడం జరిగింది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని నేరుగా ఆ యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపుల లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. సో అక్కడ నుంచి మీరు ఆ లింకుల పైన క్లిక్ చేసి నేరుగా ఆ గ్రూప్లోకి వెళ్ళి మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఆ యొక్క అప్లికేషన్ ఫారంని. ఇకపోతే మనకు ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే చూడండి, మనకు మీరు ఏదైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మార్కులకు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే మెరిట్ లిస్ట్ని మనము వచ్చినప్పుడే మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది మన యూట్యూబ్ ద్వారా. అలాగే మనకున్నటువంటి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో నేను ఆ యొక్క మెరిట్ లిస్ట్ని అయితే పెట్టడం జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ చివరి తేదీ వచ్చేసి మనకి రేపు నుంచి అయితే స్టార్ట్ అవుతూ ఉంటుందండి. 10 ఏప్రిల్ 2025 నుంచి 17 ఏప్రిల్ 2025 వరకు అప్లికేషన్ అయితే తీసుకుంటారు. కాబట్టి రేపటి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అయితే ఇది ఆఫ్లైన్లో అనమాట. నేను పెట్టిన అంటే మన గ్రూప్లో ఉన్నటువంటి అప్లికేషన్ ఫారంని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క అప్లికేషన్ ఫారం వెనకాల మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని మార్క్స్ మెమోస్, ఆధార్ కార్డు, కులం సర్టిఫికేటు, ఓకే, మీ యొక్క కులం సర్టిఫికేటు, అలాగే ఆదాయం సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా పర్లేదు, బట్ కులం సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎవరైతే అప్లై చేసుకుంటారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, అలాగే ఎవరైతే స్పోర్ట్స్ కోటా కింద చేసుకుంటే వాళ్ళ స్పోర్ట్స్ కోటా అయితే మీరు పెట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆ విధంగా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని జతపరిచిన తర్వాత జిరాక్స్ షీట్ వాటిపైన మీ యొక్క ఫోటోని అతికించి సో వాటిని ఫిలప్ చేసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీరు ఇవ్వాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, పెద్దపల్లి జిల్లా అనమాట. ఇది పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. అయితే ఇక్కడ మనకు 300 రూపీస్ అమౌంట్ కూడా ఇచ్చారు. ఇది ఎవరికి అంటే ఎస్సీలకు, ఎస్టీలకు అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా 300 రూపాయలు ఈ యొక్క జిల్లా పేరు మీద మీరు డీడీ పే చేసి ఆ డీడీని కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫారం వెనకాల పెట్టి మీరు ఈ యొక్క అడ్రస్కి మీరు పోస్ట్ అన్న చేయొచ్చు, లేదంటే నేరుగా వెళ్ళైనా సరే మీరు ఇవ్వచ్చు అనమాట. ఎప్పుడు 17 తారీఖు లోపు మీకు మీ యొక్క అప్లికేషన్ అక్కడికి చేరాలన్నమాట, గుర్తుపెట్టుకుని అది మీరు స్పీడ్ పోస్ట్ అయినా చేయండి, లేదంటే నేరుగానైనా సరే వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీ జిల్లాకి, ఓకే, మీ ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క పెద్దపల్లి జిల్లా వాళ్ళు కాకుండా వేరే జిల్లా వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మీ యొక్క జిల్లా పేరుని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్స్ వచ్చినప్పుడు మీకు త్వరగా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అన్ని జిల్లాల కంటే ముందు. సో ఇదేనమాట ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకేమైనా అప్డేట్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అడగండి, అక్కడ నుంచి మేము ఖచ్చితంగా అయితే క్లారిఫై చేస్తాము. ఇంకొక విషయం, ఇందులో శాలరీ వచ్చేసి మనకు 29,000 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. స్టాఫ్ నర్స్కి 29,000 అయితే ఉంటుంది ప్రతి జిల్లాలో ఇచ్చినట్టుగానే. సో ఇది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.